నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. కొంతమంది ఆర్టిస్టులు ఒక పర్టికులర్ స్లాట్కు దొరకరు. ఒక హీరోయినా, సిస్టరా, మదరా, ఏ క్యారెక్టర్ యాక్టర్స్ ఇలాంటి ఒక పర్టికులర్ స్లాట్లో కాకుండా కెరీర్ బిగినింగ్స్ కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్లాట్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటి ఒక ప్రత్యేక తరహా పాత్రలు చేస్తూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని ఏర్పరచుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. హలో, నమస్తే అండ్ వెల్కమ్. నమస్తే. ఇవాళ నటిగా తను ఎన్నెన్నో రకరకాల క్యారెక్టర్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు మనం కొత్త అవతారంలో కొత్త పోర్ట్ఫోలియోలో చూడబోతున్నాం. అది డైరెక్షన్. ఒక నటి ఇంత తక్కువ టైంలో డైరెక్షన్ అనేటువంటి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, అందులో ఆల్సో షీ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా ఒక పార్ట్గా ఉన్నారు. ఎందుకు ఇంతగా ట్రిగ్గర్ అయ్యారు వరలక్ష్మి గారు? అంటే నటిగా మీరు యూఆర్ వెరీ హ్యాండ్ఫుల్. యూఆర్ వెరీ హ్యాండ్ఫుల్. ఆర్ డూయింగ్ తెలుగు, తమిళ్, మలయాళం ఆల్ లాంగ్వేజ్లో మంచి మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ టైంలో క్యారెక్టర్ని చేసేసి కూడాను ఒక యాక్టింగ్ కెరీర్ని పక్కన పెట్టి కూడా ఒక డైరెక్టర్గా రావాలనేటువంటిది ఇట్స్ ఎ వెరీ బిగ్ రిస్క్ ఆర్ బిగ్ ఛాలెంజ్. ఏంటి మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన పాయింట్? వై షుడ్ ఇట్ బి ఎ ట్రిగర్? ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ కదా. ట్రిగర్ అనేది చాలా ఒక బ్యాడ్ మీనింగ్ లేదు. ఇట్స్ నాట్ ఎ ట్రిగర్. నో వాట్ ఐ మీన్ టు ఆస్క్ యూ, ఎందుకు పోనీ డైరెక్షన్ వైపు టెంప్ట్ అయ్యారా? ఎందుకు చేయకూడదనేది కూడా కాదు, అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్ మీరు చెప్పినట్టు ఆన్సర్. ఈ సబ్జెక్ట్ వల్లనే నేను దీంట్లో దిగింది. బికాజ్ ద స్టోరీ ఈజ్ అ వెరీ వెరీ ఇప్పుడు ఈ కాలంలో మధ్య కాలంలో వచ్చి ఒక అవసరమైన ఒక కంటెంట్, ఒక అవసరమైన ఒక స్టోరీ. అంటే మరీ ప్రీచిగా కాకుండా ఒక మంచి ఎడ్జ్ ఆఫ్ ది థ్రిల్లర్ చూసి చాలా రోజు అయింది. సో నాకు కూడా నేను ఒక థ్రిల్లర్ పిచ్చి, బట్ ఆడియన్స్ కూడా ఒక మంచి థ్రిల్లర్ ఇవ్వాలని నా ఐడియా. సో ఇది బాగా వచ్చింది. అట్లే స్క్రిప్ట్ దాన్ని వర్క్ చేసి టైట్ చేసి సో మీరు సినిమా చూసినప్పటికీ ప్రతి ఒక్క 5 minutesకి ఒక రివీల్ పాయింట్ వస్తుంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఎంజాయ్డ్ మేకింగ్. అండ్ యా, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ని మీరు సరస్వతి అనగానే టైటిల్ రోల్ మీద అనుకుంటాం. అవును, యాక్చువల్గా ఏంటంటే నా కూతురు. అది కాదు, మీ కూతురు. మామూలుగా ఒక కనకదుర్గ, అపరకాళి లాంటి క్యారెక్టర్లు చేసే అసలు వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర నుంచి ఈ సాఫ్ట్ టైటిల్ రా అని ముందు అనుకున్నాం. తర్వాత చూసిన తర్వాత చైల్డ్, మీ కూతురు పేరు మీద క్యారెక్టర్. ఇట్ ఈస్ అబౌట్ ద చైల్డ్ మిస్సింగ్. yes it is about the child missing. Also Priyamani garu child missing. So it's multiple stories coming together and ఒక మంచి ఒక థ్రిల్లర్ లాగా అండ్ ప్లస్ ఒక కోర్ట్ రూమ్ థ్రిల్లర్. యాక్చువల్లీ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పట్లేదు, బికాస్ కోర్ట్ రూమ్ లో కూడా కొన్ని ట్విస్ట్లు వస్తాయి. సో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ లాగా అండ్ ప్లస్ దీంట్లో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది. అది మేము బయట చెప్పలేము, బట్ అది సినిమా చూసి ఒక లవ్ సాంగ్ కూడా ఉంది అండ్ ఒక మదర్ అటు ఉన్న ఎమోషన్ ఉంది అండ్ ఆడవాళ్ళకి ఒక ఎమోషన్ మంచి ట్రిగర్ అవుతుంది. సో ఈవెన్ ఇఫ్ యువర్ అ ఫాదర్ ఆర్ ఇఫ్ యువర్ అ బ్రదర్, ఖచ్చితంగా మీకు కూడా అది ఒక రిలేట్ అవుతుంది, ఒక రెజనేట్ అయ్యి ఒక థింక్ చేసే ఖచ్చితంగా. అంటే బయట వచ్చేసరికి ఖచ్చితంగా ఒక థింక్ చేస్తారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఫస్ట్ మీరు ఎలా గ్రాస్ చేశారు? ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా నచ్చినటువంటి మెయిన్ ఎలిమెంట్ ఏంటి? ఎవరిది సబ్జెక్ట్? ఎవరిది? సో ద స్టోరీ ఇస్ బై సాయి మాధవ్ బుర్రా గారు. సాయి మాధవ్. ఓకే. సో ఇట్స్ హిస్ స్టోరీ అండ్ నేను వచ్చి ఒక 6 years ముందు ఆ కథ విన్నాను. సో 6 years ముందు 5-6 క్రాక్ అప్పుడు చేసినప్పటికీ అప్పుడు విన్నాం. అండ్ వినేసరికి అప్పుడు జస్ట్ ఒక కథగా ఫ్రీగా విన్నాం, అది మర్చిపోయాం. బట్ ఆ కథ ఇప్పటివరకు నా మైండ్లో ఉండింది. ఆ లైన్ అయితే, ఏ లైన్ అక్కడ సినిమాలో మేము పెట్టించామో ఆ లైన్ అయితే చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకు ఎవరు ఆ లైన్ టచ్ చేయలేదు. సో ఆయన అఫ్ కోర్స్ సార్ వాజ్ వెరీ బిజీ. సో ఐ సెడ్ ఓకే, గివ్ మీ ద స్టోరీ, వి విల్ డూ ఇట్ అని చెప్పేసి ఐ వర్క్డ్ ఆన్ ద స్టోరీ, చేంజ్డ్ బిట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, చేంజ్ ద క్లైమాక్స్, చేంజ్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి కొన్ని చేంజెస్ చేసుకొని మీకు డైరెక్షన్ చేయాలనేటువంటిది మొదటి నుంచి ఉందా? మొదటి నుంచి ఉంది సార్. మొదటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ విత్ బాలా సార్. సో అప్పటి నుంచి అవును. సో ఇట్స్ ఆల్వేస్ బిన్ దేర్. సో బేసికల్లీ యు హావ్ కమ్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఫీల్డ్. నాట్ డైరెక్షన్ ఫీల్డ్ అనేది కాదు, బట్ ఆ ఇంట్రెస్ట్ అయితే ఉండింది. ఓకే. సో వి కేమ్ ఫ్రమ్ దట్. ఓకే. ఈ అదర్ క్యారెక్టర్స్ స్ట్రెంగ్త్ ఇదేంటంటే మామూలుగా ఇట్ కాంట్ నాట్ బి రెగ్యులర్ ఫిలిం. ఒక రెగ్యులర్ ఎక్స్పెక్టేషన్స్ తోటో
రెగ్యులర్ దీంతో వచ్చే ఫార్ములా ఫిలిమ్స్తో వచ్చేటువంటి ఎక్స్పెక్టేషన్ కాకుండా పీపుల్ కమ్ టు ది ఫిలిం, అవును మీరున్నారు మీరు అవును. చేశారు అనగానే ఒక స్పెషల్ ఇది ఒకటి అవును, ఏర్పడుతుంది. అవును. అలా అదర్ ప్యాడింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగున్నారు. ఎట్లా సెలెక్ట్ చేశారు? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు, అవును ఆ, ప్రియమణి గారు, ప్రియమణి, కిషోర్ సార్, రావు రమేష్, మురళీ శర్మ సార్, రాధిక మ్యామ్, తులసి మ్యామ్, గెటప్ శ్రీను, సప్తగిరి, ఇన్ని ఉన్నారు సినిమాలో. సో ఎట్లా వాళ్ళ కాస్టింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? నో ది థింగ్ ఇస్, ఈ సినిమా మొత్తం వచ్చేసి చూస్తే ప్రతి క్యారెక్టర్ వచ్చి ఒక రీజన్ కోసమే వస్తారు. ఓకే, అంటే ఊరికే వచ్చి క్యారెక్టర్ ఫర్ ద క్యారెక్టర్స్ అవును అట్లా లేదు. ఈ ప్రతి రోలు చిన్న అయినా సరే, పెద్దగైనా సరే, మిడిల్ అయినా సరే, ఏదైనా వచ్చి ఒక పర్పస్ కోసమే వస్తున్నారు. ఓకే, సో ఆ పర్పస్తో పెట్టించే ఈ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్ని మందిలో వచ్చి పెట్టే కారణం కోసం ఏంటంటే మంచి యాక్టర్స్ని పెడితే ఆ క్యారెక్టర్ బాగా దిగిపోతుంది, స్మాల్ ఆర్ బిగ్. ఐ Okay. ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ ద పవర్ ఆఫ్ ది యాక్టర్. ఓకే, అది క్యారెక్టర్ నించిపోతుంది. సో దీంట్లో ప్రతి క్యారెక్టర్ మీ తలలో నించుతుంది, బికాజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేసేసి వెళ్ళేసారు. సో ప్రియమణి క్యారెక్టర్ ఎందుకంటే ప్రియమణి ఈజ్ ఏ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్. ఆఫ్ కోర్స్ తను ఈ ఇందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే మీ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య యాక్చువల్లీ ఇద్దరు ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఒక టైప్ లో లీడ్ నే, యాక్చువల్గా ఇట్స్ ప్యారలల్ లీడ్ నే చెప్పొచ్చు. అది బోత్ ఆర్ విక్టిమైజ్డ్ చైల్డ్. అవును, అది యాక్చువల్లీ ఇట్స్ నాట్, ఐ విల్ నాట్ సే, ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ ఆల్మోస్ట్ ప్యారలల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ ప్రకాష్ రాజ్ సార్, ప్రియమణి మ్యామ్, నేను అయితే ఒక సేమ్. అందుకే అన్ని పోస్టులు కూడా సార్ ఫేస్ కూడా ఉంది. నేను ఇట్స్ నాట్ మై స్టోరీ అలోన్. ఓకే, ఓకే. సో యా, అంటే మీ ఇద్దరు క్యారెక్టర్స్ ప్యారలల్ గా ఫైట్ చేస్తుంటే ఫర్ ఎ కాజ్ ఎస్ ఇట్స్ యా. తన చైల్డ్ కూడా మిస్ అవుతుంది, మీ ఇద్దరు సినిమా అది చూస్తే అది రివీల్ పాయింట్స్ వస్తాయి, ఎట్లా ఏంటి, వాట్ ఇస్ ద కనెక్షన్ అనేది తెలుస్తుంది. బట్ యా, ఎలా అనిపించింది డైరెక్షన్? ఐ లైక్ ఇట్. ఈజ్ యాక్టింగ్ ఈజీ ఆర్ డైరెక్షన్ ఈజీ? ఈజీ అనేది కాదు, ఎనీథింగ్ దట్ ఇస్ ఈజీ ఇస్ నాట్ వర్త్ ఇట్. ఎనీథింగ్ ఈజీ ఈజ్ నాట్ worth it. So it should be difficult, and only there is a kick. ఓకే, ఓకే. అసలు మామూలుగా రెగ్యులర్ ప్రొడక్షన్ లో కూడా చేశారు కదా? అవును, ఇది నా చెల్లి చేసింది. Hmm. పూజ మొత్తంగా ప్రొడక్షన్ చూసింది అక్కడ. అండ్ నేనైతే దాని లోపలికే వెళ్ళలేదు, నాకు ప్రొడక్షన్ చాలా దూరం. సో నేను ఐ వాజ్ ఓన్లీ ఆన్ ద క్రియేటివ్ సైడ్. ఓకే, యు హావ్ నాట్ ఎంటర్డ్ ఇంటూ ప్రొడక్షన్. You are the part of that, I'm but the producer with her, but I didn't enter the production side of it. So because that is not something which I'm good at. So that she is good at. So she did that. ఎంత కాలం పట్టిందండి షూటింగ్? ఎందుకంటే మాకు చాలా ఇట్ ఇస్ సర్ప్రైజ్. సరస్వతి సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ చిన్న షాక్. ఆవిడకి ఎప్పుడు తీరింది, ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లో చేస్తుంది కదా, ఎప్పుడు తీరింది అంటే రీసెంట్గా మ్యారేజ్ కూడాను, ఈ టైంలో ఎలా కుదిరింది అనేటువంటిది ఒక చిన్న సర్ప్రైజ్. అది ఎట్లా, హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? షూటింగ్ అయితే 25 days ఫినిష్ చేసాం. 25 days? అవును, రియల్లీ? యా, కరెక్ట్గా తీసారా? చూడండి తెలిసిపోతుంది కరెక్ట్గా తీసారా. 25 daysలో ఈ రోజులో సినిమా చేయటం అంటే అంటే హోంవర్క్. yes, lot of ప్రీ ప్రొడక్షన్ బాగా కేర్ తీసుకుని ఉంటారు. when things are ready. yes, అంటే ఎక్కడికి డిస్కషన్ పడలేదు, చాలా క్లారిటీతో చేసాం. వన్స్ గెట్ ఇంటూ ద సెట్, అంతే, సెట్ అయితే అక్కడ పూర్తిగా సైలెన్స్, బికాజ్ అక్కడ ఏ డిస్కషన్ అక్కర్లేదు. అందుకే ముందు రోజే వచ్చేసి నేను లొకేషన్కి వెళ్ళేసి మొత్తం షార్ట్తో పాటు డివిజన్ చేసేసి వెళ్ళిపోయాం. సో డిస్కషన్ అయితే లేదు. ఓకే, సో దట్స్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డిఓపి ఆల్సో హూ యూనో స్పీడీ, చాలా స్పీడ్. అండ్ నాకేం కావాలి మన సింక్లోనే ఉన్నాం, సో అది ఈజీ అయిపోతుంది. వెరీ గుడ్. సో ఏంటి తమన్ గారిని కట్టిపడేశారంట, రెండు చేతులు కట్టేసి? అదే, తమన్ యాక్చువల్లీ ఈజ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్, బికాజ్ అంత పెద్ద ఒక మ్యూజిక్లో ఇప్పుడు నంబర్ 1లో ఆయన ఉన్నారు. సో ఈ చిన్న సినిమా తీసేదానికి అవసరమే లేదు, బట్ హీ డిడ్ ఇట్ ఐ థింక్ ఫర్ మీ. అండ్ వెన్ హీ హర్డ్ ద స్టోరీ ఈజ్ లైక్, ఏంటి ఇంచు మంచి ఒక స్క్రిప్ట్ను దాచిపెట్టినావు అని చెప్పేసి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ హీ హర్డ్ ద స్క్రిప్ట్. సో అండ్ ఆల్సో ద RR ఇస్ గోయింగ్ ఆన్, ఆల్మోస్ట్ ఫినిష్డ్, కంప్లీటెడ్. సో ఇట్స్ కవర్డ్ రియలీ వెల్. సో హీస్ బిన్ లైక్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. వెరీ గుడ్. అలాగే ఈ సినిమాకి యాక్చువల్గా ఇలాంటి సినిమాల్లో కొరియోగ్రఫీకి స్టంట్స్కి పెద్ద స్కోప్ ఉండదు. ఉండదు, కానీ ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఉన్నాడు, ఒక స్టంట్ ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫైట్స్ ఎవరు మీరు చేస్తారా? సినిమా చూస్తేనే తెలుస్తుంది ఎవరు ఫైట్ చేస్తారు. అన్ని క్వశ్చన్లు కానీ అదే సినిమా చూస్తేనే తెలుస్తుంది. అందుకే ఈ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి 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 క్వశ్చన్లు అడగాలి అంతే. అంటే ఇప్పుడు యు ఆర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ మదర్ ఆఫ్ ఎ చైల్డ్. ఎస్, ఒక మదర్ చేసేటువంటి ఫైట్ అంటే త్రూ వెర్బల్ గానే చేస్తారు తప్ప. యా, స్ట్రగుల్ ఫైట్ అంటే ఇట్స్ నాట్ జనరల్ గా వచ్చే డిస్ట్రిబ్యూషన్ ఫైట్ కాకుండా ఇట్స్ ఒక స్క్రీన్ ప్లేలో వెళ్తుంది. సరే, ఫైట్స్ అయితే మీ మీదే ఉంటాయి, మీరే చేస్తారు? నాట్ రియలీ.
సో You're hiding something. టు సీ ద ఫిల్మ్. Okay. సో అట్లా How do you compliment the performance of each actor? Like, యాక్చువల్లీ ఫస్ట్ అయితే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ప్రకాష్ సార్ అయితే ఇరుక్కు కొట్టేశారు ఆయన. అంటే ఆయన ఫ్రేమ్లో ఆ కథ తీసుకురావడం అంతా he is into the defense or prosecution? యు సీ. సో ఇట్స్ జస్ట్ he's just brought a whole different level to the script. And then there is Priyamani and Kishore garu who play a mother and father. Okay. And వాళ్ళు బయట తీసుకొచ్చిన ఎమోషన్, Okay. it's very, you'll really identify. అంటే ఇప్పుడు మీరు ఒక ఇష్యూ వరలక్ష్మి శరత్కుమార్ ఒక ఇష్యూ తీసుకొని ఫైట్ చేస్తున్నారంటే నాట్ ఓన్లీ దట్ చైల్డ్ మిస్సింగ్ అనేటువంటి ఒక పర్టికులర్ యాంగిల్ కాకుండా దేర్ మైట్ బి సంథింగ్ స్ట్రెంగ్త్ ఏదో ఉండుంటుంది. Definitely there is a lot of topics that have been touched. Topics. Yes, ఒక చిన్న టాపిక్ మీద యూ కెనాట్ మేక్ ఇట్ 2 hours 2.5 hours ఫిల్మ్. Exactly. So it is definitely a very touchy topic which has been touched. అంటే మీరు మీ చైల్డ్ మిస్సింగ్ తో స్టార్ట్ అయిన మీ Yes. జర్నీ And it it will expands both- to it yes, expands. exactly. That is just the starting of the thing. What is చైల్డ్ it? మిస్సింగ్ అనేటువంటి ఒక చిన్న పాయింట్ అవును, మాత్రమే. అదే ట్రైలర్ లో అయితే అది ఒక పాయింట్. ఎట్లా అది దాని నుంచి ఏమేమి జరుగుతుంది అనేది ద కథ ఆఫ్ ద స్టోరీ. ఎందుకు, వాట్, మర్డర్, గీడర్ ఏంటి అనేది క్వశ్చన్. వై డి షీ, వాట్ కేస్, ఓకే. ఎందుకు ఆవిడ కేసు తీసుకుంది, వాట్ ఇస్ ద కేస్, వాట్ ఆర్ దే ట్రైంగ్ టు ఫైట్ అనేది చాలా ఒక లేయర్ ఉంటుంది. యువర్ క్యారెక్టర్ ఇస్ ఓన్లీ హౌస్ వైఫ్ ఆర్ హోమ్ మేకర్ ఆర్? ఈ సినిమాలో వచ్చి ప్రతి వాళ్ళకి వచ్చేసి వాళ్ళ జాబ్ గురించి మేము ఎక్కువగా వెళ్ళదు. సో ఇట్స్ నాట్ జాబ్ రిక్విజిషన్ లాగా అది పెద్దగా ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్. Okay. So every mother daughter will definitely feel that, and every father who's watching the film, every girl who's watching the film will definitely identify with it. 25 days లో ఈ సినిమా చేయాలనేటువంటిది ఒక ఇదిగా పెట్టుకుని, ఎందుకంటే ఈ రోజు అట్లా మేము పెట్టుకోలేదు, బట్ అట్లా జరిగింది. ఓకే అంటే ప్లాన్ చేసాం. చేశారు. బట్ ఏంటంటే మంచిదంటే ఈవెన్ ఆర్టిస్ట్గా చూస్తుంటే ఎక్కువ టేక్లు అనేవి వెళ్ళలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అందరూ వచ్చేసి సీజన్డ్ యాక్టర్స్, అందరూ వచ్చేసి బిగ్ యాక్టర్స్. సో ఎక్కడికి పెద్దగా మాకు టేక్లు ఎక్కువ కూడా జరగలేదు. సో టకా 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 మేము షార్ట్ తీసేసాం. ప్లస్ ఐ వాజ్ యూజింగ్ 2 camera సెటప్. సైమల్టేనియస్గా వచ్చేసి ఐ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ మల్టిపుల్ పీపుల్స్ ఇమోషన్స్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ప్లస్. యాక్చువల్గా ఇలాంటి ఒక స్క్రిప్ట్ అండ్ డైలాగ్ ఓరియంటెడ్ నరేటివ్ లో లావిష్ స్పెండింగ్ కు పెద్ద అవకాశం ఉండదు. ఉండేది అనే ఈ సినిమాలో ఆర్టిస్ట్ అంత పెద్ద ఉన్నారు, మరి లావిష్ స్పెండింగ్ ఎక్కడ? ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేకింగ్ వాల్యూస్ గురించి ఏం చెప్తారు? మేకింగ్ ఇస్, మీరు ట్రైలర్ చూసారు కదా, దాంట్లో ఒక క్వాలిటీ మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్రతి వాళ్ళు ట్రైలర్ చూసిన వాళ్ళే చూసినప్పుడే తెలిసిపోతుంది క్వాలిటీ ఏంటనేది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ వి హావ్ బ్రాట్ టు ద సినిమా. వి హావ్ నాట్ కాంప్రమైజ్డ్ ఆన్ ద. ఇట్స్ నాట్ అబౌట్ దిస్ బికాజ్ సంథింగ్ ఇస్ డన్ ఫాస్ట్, ఇట్స్ డన్ బ్యాడ్లీ. That is not the logic. The logic is if you have planned, you know what you can do. That is what we have decided. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్లీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ అవుట్పుట్ ఇచ్చినట్టు మీరు. అవి ఎక్కడికి కాంప్రమైజ్ చేయలేదు. ఎడిటర్ కానీ, యాక్టర్స్ కానీ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, నాజర్ గారు, అన్ని మంది ఉన్నారు ఈ సినిమాలో. సో ఇట్స్ ఎక్కడికి మేము కాంప్రమైజ్ చేయలేదు. ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఎండ్ చేశారు షూటింగ్? అటాచ్ టచ్ చేశారా? అవును, వన్ స్కెడ్యూల్. ఓన్లీ వన్. November 17 స్టార్ట్ చేసాము, December 26కి ఫినిష్ చేసాం. ప్లేస్ ఆఫ్ హ్యాపెనింగ్ హైదరాబాద్. కథ కూడా నేను పెద్దగా పెట్టలేదు, ఈ లొకేషన్ అని పెట్టలేదు. బికాజ్ ఇలాంటి విషయం చాలా చోట్ల జరుగుతుంది. నేను యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్స్ నాట్ దాని మీద అంత పెద్దగా మేము థింక్ చేసి పెట్టలేదు. మీరు డైరెక్షన్ చేస్తున్నాను కానీ ఫస్ట్ శరత్ కుమార్ గారి రియాక్షన్, ఆయన బ్లెస్సింగ్స్, ఆయన విషెస్. హీ వాస్ ద థింగ్ ఇస్ మై ఫ్యామిలీ ఆల్ ఆఫ్ us ఆర్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంతే. సో మేము ఎక్కువ మాట్లాడడం, చేసే చూపిస్తాం. సో చేసి చూపిన తర్వాత హీ వాస్ వెరీ హ్యాపీ. రాధిక గారు కూడా చేశారు కదా, ఏ సీనియర్ యాక్ట్రెస్ అండ్ షీ ఇస్ సచ్ ఏ వాట్ ఈస్ హర్ కోఆపరేషన్? తన ఎలా రియాక్ట్ అయ్యారు? షీ వాస్ వెరీ, తన క్యారెక్టర్ ఏంటి? షీ ప్లేస్ ఎ డాక్టర్ ఇన్ ద ఫిల్మ్. షీ ఇస్ ఎ సర్జన్. అండ్ ఏంటంటే ఈ కథలో అయితే యాక్చువల్గా ప్లాన్ చేయలేము మేము, బట్ కథ వినేసరికి అయ్యో నేనే చేసేసని చెప్పేసి ఒప్పుకున్నారు. సో షీ ఆబ్వియస్లీ లైక్ ద స్టోరీ. సో ఆ స్టోరీ నచ్చవల్లనే షీ డిసైడ్ టు గివ్ us her time and did the film for us. So అందుకే డెబ్యూ డైరెక్టర్. అవును, డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ సినిమానే యూ హావ్ గాన్ టు పాన్ ఇండియా. హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, 4 లాంగ్వేజెస్. అవును.
సరస్వతి ఫస్ట్ మెయిన్ అయితే తెలుగు, ఒక 1 వీక్ తర్వాతనే మిగతా లాంగ్వేజెస్ లో ఆఫ్టర్ తెలుగు సైమల్టేనియస్ గా చేయలేదు, బికాస్ ప్రమోషన్ నేనే ఒక మనిషి ఉండము, మీరే తిరగాలని నేనే తిరగాలి. ఫస్ట్ ఫోకస్ ఆన్ తెలుగులో ఫస్ట్ ఫోకస్ చేసి చేస్తామని చెప్పేసి. ఇంకా పబ్లిసిటీ పరంగా హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద ఫిల్మ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఫస్ట్ రోజు మే ఇప్పుడు రేపు మార్చ్ ఫస్ట్, రేపే అవును ఓకే ఓకే రేపు ఉంది. ఓకే. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ లాంటి ఒక పెద్ద బ్యానర్ టచ్ చేయడం, వాళ్ళు దే హావ్ కమ్ ఫార్వర్డ్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫిలిం. అది ఎలా, హౌ ఇట్ హ్యాపెండ్? బన్నీ వాసు గారిని పిలిపించాము. సో ఐ షోడ్ ద ఫిల్మ్ టు హిమ్. ఆయన కూడా ఒకసారి ఏదో అమ్మాయి చేసి ఉంటుంది పాపం వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పేసి వచ్చారు. బట్ సినిమా చూసిన వెంటనే ఈ సార్ నో అండి, మేము చేస్తాం, చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ యు నో ఆబ్వియస్లీ దే విల్ నాట్ టేక్ అప్ మూవీస్ విచ్ ఆర్ నాట్ ఆఫ్ సర్టెన్ క్వాలిటీ. దట్స్ ద బ్రాండ్ వాల్యూ దే హ్యావ్. సో అట్లాగే మరొక పెద్ద సక్సెస్ ఏంటంటే ఈటీవీ టేకెన్. ఈటీవీ ఇస్ ద ఓటీటీ పార్ట్నర్. వాళ్ళు కూడా స్టార్టింగ్ లోనే కథ వినేసి వెంటనే బాపిసారు కథని ఓకే చేసేసారు. అంటే ఈ రోజున సినిమా తీయటం కంటే కూడా రిలీజ్ చేయటం అనేది చాలా కష్టం. మేము చూస్తున్నామండి ప్రతి చోట్ల కష్టం చూస్తున్నాం. అలాంటిది మీకు కేక్ వాక్ లాగా ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్ లో థియేటర్కల్ రిలీజ్ కి వీళ్ళు, ఓటీటీకి వాళ్ళు అవును వచ్చారంటే ఏం మాయ చేశారు మీరు? కథ ఆ కథనే నేనేం మాయించలేదు. ఆ కథ అలాంటి కథ ఉంది. అంటే ప్రతి చోట్ల ఒక రివీల్ పాయింట్ ఉంది. ఒక 10 మేబీ 5 to 10 minutes లోపలికి ఒక్కొక్క రివీల్ వస్తుంది. మీరు ఫోన్ చూస్తే కథ వెళ్ళిపోతుంది, అట్లా ఉంటుంది. సో మొత్తం సినిమానే 2 hours అంతే. సో నేను ఒకటి చిన్నది గెస్ట్ చేస్తున్నాను, ఆన్సర్ కరెక్టా కాదా మీరు చెప్పను. ఎందుకంటే ఒక చైల్డ్ మిస్సింగ్ తోటి స్టార్ట్ అయిన మీ ఇన్వెస్టిగేషన్ లేకపోతే మీ జర్నీ అనేటువంటిది చైల్డ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వీటన్నిటి వైపు ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడే ఒక స్ప్రెడ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనుకుంటున్నాను, అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అయి ఉండొచ్చు. నాకేంటి చాలా నచ్చిందంటే ఈ మొత్తం ప్రమోషన్లో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కథ చెప్పారు నాకు. సో నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ ద ట్రైలర్ అదే, అందరినీ కన్ఫ్యూజ్ చేయడమే ఆ కథ. సో ఐ లైక్ వాట్ ఈస్ ద సే ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? సే ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఇట్స్ నాట్ అ ప్రీచీ ఫిల్మ్ అండి. ఎక్కడికి మీరు అయ్యో లబ 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 అని అట్లా ఉండలేదు సినిమా. స్పీచ్లు అట్లా చాలా సింపుల్ అయిన ఒక కంటెంట్. బట్ ఎండ్లో అది చెప్పే విషయం వచ్చి ఖచ్చితంగా ఒక ఇన్స్పైరింగ్ అవుతుంది, ఒక థాట్ ప్రొవోకింగ్ అవుతుంది. దట్ ఈస్ ద లాజిక్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ప్రీచీ ఫిల్మ్. అంటే అడ్వైస్ చెప్పే కోసం ఎవరు ఇప్పుడు సినిమాలు చూసలేదు. సో అలాంటి సినిమా కాదు ఇది. ఇట్స్ అ ఫుల్ థ్రిల్లర్. బట్ ఎండ్లో అయితే ఒక మెసేజ్ ఉంటుంది. ఆ థ్రిల్లర్తోనే ఒక కమర్షియల్ ఎలిమెంట్తోనే ఒక మంచి మెసేజ్ వచ్చి ఇవ్వాలని నేను అనుకున్నాను. అందుకే ఇది. యూ లైక్ యువర్ సెల్ఫ్ మచ్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ డైరెక్టర్? బోత్ అండి, బోత్. అంటే ఇప్పుడు యాక్ట్రెస్గా 4 languages లో బిజీగా ఉన్నారు, అలాగే డైరెక్టర్గా కూడాను ఇప్పుడు సక్సెస్ అయితే మీ ప్రిఫరెన్స్ ఆఫ్ జర్నీ? ఐ డోంట్ నో, ఐ నెవర్ ప్లాన్ దట్ ఫార్ అహెడ్. ఏం వస్తుందో నేను చేసుకున్నాను అంతే. వాట్ ఎవర్ దట్ కమ్స్, వాట్ ఎవర్ దట్ ఆ ఫ్లోలో ఏం వస్తుందో నేను చేసుకున్నాను. నేను ప్రతి ఇలాంటి ప్లాన్ చేసలేదు. నాకు ఇది వచ్చింది, నచ్చింది, చేసేసాను అంతే. ఆ పెద్ద నేను పెద్దగా ఆలోచించి చేసలేదు. ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ ద 4 South Indian లాంగ్వేజ్లో మీరు అన్ని సినిమాల్లో అన్ని భాషలో చేస్తున్నారు కదా, వాట్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్ ఆఫ్ లాంగ్వేజ్? అట్ ద సేమ్ టైం ఏ ఇండస్ట్రీలో మీకు ఎక్కువ ఐడెంటిటీ వచ్చింది? తెలుగు అసలు ఎందుకే మొత్తం ఇక్కడ కూడా షిఫ్ట్ అయిపోయాను. సో షిఫ్ట్ అయిపోయారా? ఆల్మోస్ట్ 4 years ఇప్పుడు కదా. అదే వెరీ గుడ్, గుడ్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెరీ వెరీ నైస్. నాకు రియల్ ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. అలాగే రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా, హౌ ఇస్ ద మ్యారీడ్ లైఫ్? రీసెంట్ కదా, 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. అదే రీసెంట్ కాదు. హౌ ఇస్ ఇట్? ఆల్ గుడ్, ఆల్ గుడ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సరస్వతి పెద్ద సక్సెస్ కావాలి. మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుద్దాం. yes definitely. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్న విషయాల్లో ఏవేవి మ్యాచ్ అవుతాయో. నాకేం ఒక చిన్న విషయం అంటే మీ వ్యూవర్స్ కూడా చెప్పండి, ఎవరు చాలా కష్టపడి ఒక థ్రిల్లరింగ్ విషయం చేస్తున్నాము, మీకు నచ్చకపోయినా అది రివీల్ చేయదండి అంతే. సినిమా చూసిన వాళ్ళకి కమెంట్ పెట్టుకోండి, రివ్యూస్ పెట్టుకోండి, బట్ ఆ కథ బయట రాకుండా. కథ సినిమా చూసిన వాళ్ళు బికాజ్ ఇట్స్ వెరీ బాగుందని చెప్పండి కానీ కథ చెప్పొద్దు అంటారు. బికాజ్ ఇట్స్ వెరీ టైట్లీ బౌండ్ స్క్రిప్ట్. ఏదైనా ఒకటి రివీల్ చేస్తే దాని థ్రిల్ పోతుంది. సో అది ప్లీజ్ అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరస్వతికి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.